హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? తిన్నారా? ఇదేంటంటే ఇంకోటి డ్రింక్ అండి. ఇది డ్రింక్ అంటే మీరు లాస్ట్ దాకా చూడండి. మధ్యలో చూస్తే మధ్యలో ఆపేసేది మీకు అర్థం కాదండి. ఏం చెప్తున్నాం ఏందండి, దేని గురించి చెప్తున్నా అండి. ఇది మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఇదంటే ధనియాల పొడి అండి. ఇది నేను దేనికి తయారు చేస్తున్నానో మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ అండి. మధ్యలో చూసి మళ్ళీ మీరు కానీ మధ్యలో ఆపేస్తే కానీ మీకు అర్థం కాదు. చూడండి, ఇది ధనియాల పొడి. ఇది ధనియాల పొడి ఒక ప్యాకెట్ తీసుకున్నాను, రెడీమేడ్ తీసుకున్నానండి. అది కానీ మళ్ళీ మిక్సీలో వేస్తే మళ్ళీ మిక్సీ పాడవుతుందని నేను తేలేదు. ధనియాల పొడి ఒకటి, ఇంకోటి ఉండదు ఇక్కడ. దీనికి దీనికి ఎంత కావాలో ఏంటని మీకు మొత్తం చూపిస్తాను. ఇది కూడా అండి ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్. ఇంగ్లీష్లో కొరియాండర్ పౌడర్ అంటారు, మనం ధనియం పొడి అంటారు తెలుగులో. కిజ్బరా మధున్ అంటారండి అరబీలో. ఇది కువైట్లో తెచ్చాను కాబట్టి నేను బకాలాలో, ఆ బకాలా వీడియో కూడా ఇది చేసింది. ఇదంటే జీలకర్ర అండి, జీలకర్ర పొడి చూసారా. కమ్మీన్ పౌడర్ అంటే కమ్మున్ కూడా అంటారండి, ఇది అరబీలో కమ్మున్ అంటారు. జీలకర్ర పొడి ఇంగ్లీష్లో కమ్యూన్ అండి. జీలకర్ర పొడి దాని రేట్ చూసారా మీరు, 370 ఫిల్స్ అండి. కేడి అంటే ఇక్కడ కువైట్వి దినార్ కాబట్టి అందువల్ల అండి దీని రేట్ 300 ఫిల్స్ అంటే లెక్కేయండి. ఒక దినార్ వచ్చేసి 283 రూపాయలు ఉందండి. ఎంత అవుతుందో లెక్కేయండి. ఇవి 2 ప్యాకెట్లు అండి, ధనియాల ప్యాకెట్లు 2. ఇవి అంటే జీలకర్ర ప్యాకెట్లు 2 అండి. ఆ తర్వాత ఏంటంటే జీలకర్ర ప్యాకెట్ ఇది అండి సోంపు అంటారు, మేము సోంపు అంటారు. ఇన్సూన్ అంటారు అరబీలో, ఇంగ్లీష్లో అన్సీడ్ అని అనిసీడ్ ఉంది. అనిసీడ్ ఓల్ అని ఉందండి. ఇది మేము ఏంటంటే వాము అంటారండి. వాము 2 ప్యాకెట్లు, వాము 2 ప్యాకెట్లు అండి. ఇవి కువైట్ ప్యాకెట్లు అండి. చూడండి ఎలా ఉన్నాయో, మన ఇండియా ప్యాకెట్లు ఎలా ఉంటాయి, ఈ ప్యాకెట్లు ఎలా ఉంటాయి చూడండి. ఇదేమంటే ఇది వాము, ఇది సోంపు అండి. ఇది సోంపు, ఇది చూడండి సోంపు కనిపిస్తుందా మీకు. సోంపు అండి, సోంపు 2 ప్యాకెట్లు అండి. సోంపు 2 ప్యాకెట్లు, వాము 2 ప్యాకెట్లు, జీలకర్ర 2 ప్యాకెట్లు, ధనియాల పొడి 2 ప్యాకెట్లు అండి. మొత్తం ఇవి 2 అండి. మొత్తం క్వాంటిటీ మొత్తం ఒకే లెవెల్ అండి. చూడండి ఒకే లెవెల్లో మొత్తం కనిపిస్తుందండి. మొత్తం ఒకే లెవెల్ తీసుకున్నాను నేను క్వాంటిటీ. అంటే నేనేం తయారు చేస్తున్నానని ఒకసారి మీరు ట్రై చూడండి, మీరు లాస్ట్ దాకా చూడండి. మధ్యలో కానీ మీరు చూడకుండా మీరు ఆపేస్తే ఏందో బయట వాగుతూ ఉంది ఎందుకు లేని ఆపేస్తే మీకు అర్థం కాదండి. ఎందుకంటే లాస్ట్ దాకా చూడండి. ఇది మంచి బెనిఫిట్ ఒకటి చెప్తున్నాను మీకు, ఓకేనా. ఇది నేను కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఒక కవర్లో వేస్తున్నాను మొత్తం, అంటే పొడి మొత్తం. ఇది వేసిన జీలకర్ర అండి, ఇది ధనియాల పొడి అండి వేస్తున్నది. ధనియాల పొడి వేస్తున్నది. రెండు జీలకర్ర ప్యాకెట్ పొడులు, 2 ధనియాల ప్యాకెట్లు అండి ఇప్పుడు వేస్తున్నాను. మొత్తం ఇది మిక్స్ చేసుకోవాలండి. 4 ప్యాకెట్లు అంటే అప్పుడు 2 రకాలే కదా నేను వేసింది, 2 రకాలే అండి.
అవి ఉన్నాయి కదండి, ఏంది వాము, అజ్వాను, సోంపు అండి. అది మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసి ఇలాగ రెడీ చేసుకోవాలి. మొత్తంగా అది రెడీ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ రెండు అండి, జీలకర్ర, ధనియాల పొడి, ఇవి నేను మిక్సీలో వేస్తున్నానండి. ఇవి అజ్వాన్ అండి. ఇది మిక్సీలో వేస్తున్నాను. అజ్వాను, సోంపు మిక్సీలో వేస్తాను. చూడండి, ఇలా రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు వేసి నేను అజ్వాన్ పొడి ఇంకో ప్యాకెట్ కూడా, ఇంకో ప్యాకెట్ అండి ఇది. అప్పుడు నేను అవి 2 ప్యాకెట్లు, ఇవి 2 ప్యాకెట్లు, మొత్తం 2 ప్యాకెట్లు తీసుకున్నాండి. 4 రకాలు. వాము 2 ప్యాకెట్లు అండి. ఇవి ఇప్పుడు 2 సార్లు వేసాను కదా, ఇవి 2 ప్యాకెట్లు వేసాను. తర్వాత సోంపు అండి. ఇప్పుడు సోంపు రెడీ చేస్తున్నాను.